ఆదిత్య L1 విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి చేరింది. సూర్యుడిపై అధ్యయనానికి ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం సక్సెస్ అయింది. ఆదిత్య L1 వ్యోమ నౌకను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో చేపట్టిన ప్రయోగాలు ఫలించాయి. తద్వారా శనివారం సాయంత్రం 4 గంటల తర్వాత స్పేస్ క్రాఫ్ట్ లాగ్రాంజ్ పాయింట్లో ఉన్న హాలో కక్షలోకి చేరిపోయింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలను ట్విట్టర్ X ద్వారా అభినందించారు ప్రధాని మోదీ. గతేడాది సెప్టెంబర్ 2న ఏపీలోని శ్రీహరికోట నుంచి ఆదిత్య L1ను ప్రయోగించారు. 126 రోజుల పాటు ప్రయాణించిన ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికీ 4 దశలను దాటి వెళ్లింది. సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఆదిత్య L1 నిర్దేశిత కక్షలోకి చేరుతుంది. ఇప్పటి వరకు ఇస్రో మొత్తం 5 లాగ్రాంజ్ పాయింట్లను గుర్తించగా అందులో ఆదిత్య L1 తొలి లాగ్రాంజ్ పాయింట్కు చేరుకుంది. ఆదిత్య L1 చేరుకున్న ఈ హాలో కక్షలో భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి బలాలు ఒకదానికొకటి అధిగమించుకొని 0 స్థాయిలో ఉంటాయి. ఇక్కడ గ్రావిటీ ఉండకపోవడం వల్ల వ్యోమ నౌక సూర్యుడి చుట్టూ తిరిగేందుకు పెద్దగా ఇంధనం అవసరం కూడా ఉండదు. ఆదిత్య L1లో మొత్తం 7 సైంటిఫిక్ పేలోడ్లను అమర్చారు. సూర్యునిపై ఉండే ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా పొరలను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో ఈ పేలోడ్లు నిరంతరం అధ్యయనం చేస్తాయి. ఆ డేటాను ఎప్పటికప్పుడు భూమికి చేరవేస్తాయి. ఈ మిషన్లోని స్టెప్స్ పరికరానికి అమర్చిన సెన్సార్లు భూమికి 50,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే సప్రాథర్మల్ ఎనర్జెటిక్ అయాన్స్, ఎలక్ట్రాన్స్ను కొలుస్తాయి. భూమి చుట్టూ ఉండే కణాల ప్రవర్తనను విశ్లేషించడంలో ఈ డేటా దోహదపడుతుంది. ఇక ఆదిత్య L1 ఎప్పటికప్పుడు సూర్యుడిపై అధ్యయనాలు చేస్తుంది. సూర్యుడిపై ఏర్పడే సౌర విద్యుదయస్కాంత ప్రభావాల గురించి ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తుంది. సాధారణంగా సౌర తుఫానుల నుంచి వెలువడే చార్జ్డ్ పార్టికల్స్, ప్రమాదకరమైన తరంగాలు అంతరిక్షంలోని శాటిలైట్స్, భూమిపై ఉన్న పవర్ గ్రిడ్స్ పై ప్రభావం చూపిస్తాయి. అయితే ఆ సౌర తుఫానులను ముందుగానే గుర్తిస్తే ఈ ప్రమాదాలతో పాటు నష్టాన్ని తగ్గించొచ్చు. ఆదిత్య L1 ఈ సౌర తుఫానులను గుర్తించి మనకు సమాచారం ఇవ్వడం వల్ల మన దేశ శాటిలైట్లను సేఫ్టీ మోడ్లో ఉంచుకొని రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సన్ మిషన్ వచ్చే 5 ఏళ్ల పాటు సూర్యుడికి సంబంధించిన వివరాలను భూమికి పంపిస్తుంది.